అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధానంగా మెయిన్ వార్తలు రెండు ఉన్నాయన్నమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈనాడు పేపర్లో ఇవాళ మెయిన్గా మద్యం కుంభకోణంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి గారు కూడా పాత్రుడిగా ఉన్నారు అని చెప్పేసి మద్యం కుంభకోణంలో అంటున్నారు. మధ్య ప్రధానంగా మెయిన్ హెడ్లైన్ అదే. అసలు మద్యం కుంభకోణం ఏంటి? వీళ్ళిద్దరు నిజంగానే పాత్రధారులుగా ఉన్నారా? మరి వాళ్ళ తాతగారిని ముత్తాతగారిని ఎందుకు మర్చిపోయారు? వాళ్ళు కూడా ఉన్నారు. పైనుంచి వాళ్ళే గైడ్లైన్స్ ఇస్తే ఈ పచ్చళ్ళోడికి అర్థమైంది. ఆ పచ్చళ్ళోడు రాసేసిన రాతలు రామజీరావు గారితో కూడా పార్ట్నర్షిప్ తీసుకుంటారు పైన చెప్పండి. దరిద్రం వెళ్ళిపోద్ది. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ ఎవడని చూస్తే ఒకసారి వాదించిన లాయర్కి వదన్నాం అండ్ రికమెండ్ చేసిన వాడికి ఇంకో దండం. వైసీపీ లాయర్స్ సార్ ఎక్కడైనా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదే కేసు మిథున్ రెడ్డి గారికి కూడా అదే జడ్జి గారు ఏమని ఇచ్చారు, వీళ్ళకి వచ్చేసరికల్లా సబ్సిడీస్ లాగా అదేంటండి 3 days రిమాండ్. 3 days రిమాండ్ ఫస్ట్ ఎవర్ మిరాకిల్. రెండోది ఎవరన్నా సాధారణంగా 1 week ఇస్తారు, 15 రోజుల రిమాండ్లు 14 రోజుల రిమాండ్లు చూసాం కానీ చాలా హాస్యాస్పదంగా. మూడోది ఏంటంటే కొట్టకండి, 3rd డిగ్రీలు అవి ఇంప్లిమెంట్ చేయకండి. ఏంటి ఇది అంటే జడ్జి నోస్ పెట్టేవారు కట్ అండ్ పేస్ట్లా అని సుప్రీంకోర్టులోంచి కొన్ని వెరిడిక్షన్స్. ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా మనకు జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, ఎవడైనా సరే విజయ్ రెడ్డి మొదలెట్టుకో, రాజకేష్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు నేను రీసెంట్గా తీసుకొచ్చిన మా చార్ట్ అకౌంటెంట్ గోవిందప్ప గారిని, ఎవరినైనా మీరు కెలకండి. ఎవడైనా జగన్మోహన్ రెడ్డి పేరెట్టినోడు ఉన్నారు, యాడ్ నుంచి ఏడమూడు పెడతారు. వాడేమో 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అరెస్టు, మహానాడు అయిపోగానే అరెస్ట్ చేసేస్తారట. ఎందుకు ఈ పెట్టకథలు? మాజీ డీజీపీ కూడా మాట్లాడేస్తుంది సిట్ ఆటల్లో కొంతమంది ఎవరినో తరించడానికి. అందుకే మీకు మొహాలను ఇంతంత గేదెలకి ఆవులకి వెనక చెవులు కుట్టినట్టు కుట్టేశారు మీకు వైఎస్ఆర్సీపీ బ్రాండ్లు తోటకూర అని. అసలు వాస్తవానికి దగ్గరగా ఆ లీగల్ ప్రొసీడింగ్స్, లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎవరు కౌంటర్ చేస్తున్నారు, ఎవరు డైరెక్షన్స్ నడుస్తున్నాయి? ఇప్పుడు ఈ దరిద్రంతో అందులో మోనికా బేడీ టైంలో ఓఎస్డీగా ఎంఆర్ఓగా ఉన్నాడు సంతకం పెట్టింది. దేని నుంచి దేనికి లింక్ పెడుతున్నారు అసలుకి? అది మోనికా బేడీ పాస్పోర్ట్ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో వేడిసి చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉంటాయి. కానీ ట్రాక్ రికార్డులు తీసుకొస్తారు. బ్యూరోక్రాట్స్ అనగానే ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఓఎస్డీగా ఉండేసరికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అని ఇంటర్లింక్ చేసి ఎలా పడితే అలా మారడానికే సబు సందర్భం ఏమైనా ఉండాలా? అక్కర్లేదా? ఆ టైంలో ఎస్పీ ఎవరు కాదు నాకు తెలియకూడతాను. పాస్పోర్ట్ అథారిటీస్ వాట్ సార్ట్ ఆఫ్ స్క్రూట్నింగ్ తెలుడు. పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది తత్కాల దీంట్లో పోలీస్ ఎంక్వైరీలు, ఇక్కడ ఎంఆర్ఓ పోలీసులు ఎంతమంది కోలేషన్స్ ఉంటాయా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎంఆర్ఓ అంటే గ్రూప్ 1 ఆఫీసర్. నాకు తెలిసి ఐఏఎస్లు ఐపీఎస్లు డెరాడూన్లో ట్రైనింగ్గా వస్తారు. వీళ్ళు వాళ్ళు అలైన్మెంట్ అయిపోతారు, సింక్రనైజేషన్ అయిపోతారంటే సబు సందర్భం ఉండి ఏదైనా రాస్తే ఏదైనా రాసి వచ్చి అన్నదానికి మీకు మీరే సెటర్ పోయి అందరూ ఇంకు వాడతారు, మీరు పచ్చల్లో నూనె వాడి రాసేస్తారు. ఎందుకంటే జిడ్డు ఎప్పటికీ పోతుంది. ఆ జిడ్డు రాతలు అంటారు. ఇట్లని జిడ్డు రాతల్లోనే జడ్డితనం ఎక్కువ ఉంటుంది. మోనికా బేడి ఏంటి? మోనికా బేడి తర్వాత పరిణామంలో అది నేషనల్ సెక్యూరిటీస్ వీళ్ళందరూ చూసుకోవాల్సిన అంశాలతో ముడిపెట్టి ఎక్కడి నుంచి అక్కడికి ఇంటర్లింక్ చేస్తున్నారు. అప్పుడు అథారిటీస్కి పాస్పోర్ట్ ఇచ్చిన మోనికా బేడీకి అప్పుడు ఏ సెంట్రల్ అథారిటీస్ అయినా సరే ఈ ఓఎస్డీ కృష్ణమోహన్ కానీ సిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఎంక్వైరీకి కానీ పిలిచిన ఉదంతాలు ఏమైనా చెప్పండి ఒకసారి. బై ద టైమ్ షీ బికమ్స్ అసలు ఇంకా ఈ నూనె జిడ్డుగడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మోనికా బేడీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ అన్ యాక్ట్రెస్. మందాకని స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ అన్ యాక్ట్రెస్. తర్వాత ఆ పనికిమాలిన ఏదో కబంధ హస్తాల్లో చిక్కుని బాలీవుడ్ మాఫియా అంతా తెలిసిన ఏ బుద్ధి తక్కువ ఏదైనా రాసి రాతలు ఎలా ఉంటాయా? ఆ దావుద్ ఇబ్రాహిం గడు వీళ్ళందరూ శాసిస్తుంటే బాలీవుడ్లో ఎలా తింటున్నారో తెలియని విషయాలా? ఆడ పార్టీలు ఎత్తి హీరోలు ఎగేసుకుని పోయినప్పుడు వాళ్ళ మీద రాయడానికి చచ్చిపడి ఉన్నావా ఎక్కడైనా రాతలు రాయడానికి? అర్థం లేని రాతలు. పాస్పోర్ట్ ఇచ్చే టైంకి షీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ అన్ యాక్ట్రెస్. యాక్ట్రెస్కి కాన్స్పిరసీ థియరీస్ని తత్కాల్లో ఇచ్చినోడు అందరూ అట్రిబ్యూట్ చేసుకుని ఇది రేపు పొద్దున్న ఈ మోనికా బేడీ మళ్ళీ అడిగి అమ్ముడు పోద్ది, లేకపోతే అడిగితే పెళ్ళి అయిపోద్ది, దేశాలు దాటిపోతుంది, ఈ స్మగ్లింగ్లు కార్యక్రమాలు నిర్వర్తిస్తుందని ప్రీకన్సీవ్ నోషన్స్తో అందరూ ఇలా యాంటీనాలు పెట్టుకుని చూస్తారు. ఈ తింగర్తనం ఎలా ఉంటుందంటే కాదంబరి నత్వాన్ని వాళ్ళ సతీ సావిత్రి సక్కుబాయి అంశం చేసినట్టే ఉంటుంది. దేశమంతా దాని మీద ఉన్న కేసులు ఎన్నో చెత్త చెదరం పెట్టి అందరికీ తెలిస్తే ఆడజాతర ఆనముత్యం అని చెప్పి మీరు నెత్తికి ఆగేసుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకనే ముందు రాసి ముందు పెన్నులు ఇంకేయండి. జర్నలిస్ట్ అయితే వేస్తారు, మీరేమో జర్నలిజం కాదు కాబట్టి పచ్చ వ్యాపారం కాబట్టి దాని నిండా నూనె నింపుతున్నారు. నూనెతో జడ్డు రాతలు రాస్తే ఇలాగే ఉంటుంది. వైసీపీ 3,200 కోట్లు కుంభకోణం చేసింది. కుంభకోణం అంటే ఏంటో తెలుసా తెలీదా? అసలు 2014 to 19 టెన్యూర్లో లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో
ప్రివిలేజ్ ఫీజు అన్నది 6,500 కోట్ల ఎక్స్చెకర్కి లాస్ వచ్చింది. ఎట్లా? వెరీ బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, కోళ్ళు రవీంద్ర గారు అండ్ A3గా చంద్రబాబు నాయుడు గారిని కేసు కట్టడం జరిగింది. A2 కొల్లు రవీంద్ర అండ్ A3గా చంద్రబాబు నాయుడు గారు కేసు కట్టించిన విధంతంలో జవహర్ గారు కూడా ఎక్సైజ్ మినిస్టర్ చేశారు కదా, 2.5 చేస్తే తర్వాత ఆయన మరి ఆయన మీద ఒక్క అవధం కూడా ఎందుకు రాలేదు? ఆ రోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏమని, వాళ్ళు ప్రివిలేజ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఎక్స్చెకర్కి రావాల్సిన డబ్బులు బార్ లైసెన్స్లు వీటికి రద్దు చేశారు. దీనికి తోడు ట్యాక్స్ ఎవాల్యుయేషన్ కూడా జరిగింది, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కలిపి 6,500 కోట్ల పైచిలుక ఎక్స్చెకర్కి రెవెన్యూ లాస్ వస్తే దాని మీద కేసు కట్టడం జరిగింది. వీళ్ళేంటి ఇప్పుడు దానికి దీనికి కేసు సమానం ఏంటి తెలుసా? ఈ ఓజీ కృష్ణమోహన్ లాక్ టేస్ట్ సరదా పడుతుంది ఏంటో తెలుసా? అలా PC యూనివర్సిటీ గ్యాప్ కొన్నాడు కదా మీకు, చంద్రబాబు గారికి PA కింద ఉండేవారు, మొత్తం అంతా అన్ని మడతల్లోనే ఆయన పేరు ప్రస్థానం వస్తుంది దగ్గర. అతను అమెరికాలో సురక్షితంగా, నేనైతే చూడు అపోజిషన్లో ఉండి కూడా వ్యవస్థల పరంగా, ఇది నా పరిస్థితి. ఇవాళ వ్యవస్థ పరంగా కాదు, ఏం పరంగా కాదు. ఓజీ నిన్నటిదాకా ఆయనతోనే పనిచేశాడు, ఇంట్లోనే ఉన్నాడు, ఎంక్వైరీకి పిలిస్తే వెళ్ళాడు, అరెస్ట్ చేశారు. ఎవరికి బాధ? సత్యశీలత ఎవడు చాటుకున్నట్టు. ఆయనకి నుంచి రాగానే రెడ్ కార్పెట్ వేసి ఉద్యోగం ఇచ్చేసి, రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్తో జీతాలు ఇచ్చేసి, చిన్నప్పుడు చూడు స్కూల్ పాస్టర్ గారిని ఇంట్లో అమ్మనాల్లో బెదిరిస్తారు, మన మొదలెత్తారు. 2 పనులు ఇంకెప్పుడు చేయబాకు, మా చెడ బ్రహ్మాండంగా పని చేసుకో అని కితాబులు ఇచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది అనుకుంటున్నట్టుకున్నారు. కానీ వ్యవస్థల పరంగా అగ్నిపునీతుల్లో బయటికి రావడం. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ 2 విషయాలని వాళ్ళు జస్టిఫై చేయడానికి చూస్తున్నారు. వ్యవస్థలో ఉన్నా నేను లేకపోయినా, అధికారంలో నేను ఉన్నా లేకపోయినా, ఇది నా క్యాపబిలిటీ అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. నో పాయింట్. ఇక్కడ మీకు వెన్నుపోటు రాజకీయం అని 10 సార్లు చెప్తుంటారు చూడు, చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ అంటే వెన్నుపోటు. ఇదే కదా వైఎస్ఆర్సీపీ మాట్లాడు. ఏళ్ళలోనే బయటికి ఎత్తేసి వాళ్ళతో చేస్తున్న వెన్నుపోటు రాజకీయాలు చూడండి. లెక్కర్ స్కామ్లో నిన్నటిదాకా ఈడీ ఎంటర్ అయిందే. ఎందుకు ఎంటర్ అయింది? విజయసాయిరెడ్డి లటక్కని బయటకు వచ్చి ఈ కసిరెడ్డి వాడికి 100 కోట్లు అప్పించాను, ఆడేమో బూమెరాంగ్ చెప్పాడు, ఇటిచ్చాడు అటిచ్చాడు, ఆడిచ్చారు. ఇంక్లూడింగ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కూడా ఒక్క లీడ్ దొరకలేదు ఈడీకి రూపాయి విషయంలో. ఇక్కడ లీడ్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ అలర్ట్ అయ్యి ఉన్నాడు ఎవడన్నా? దేవ్ జిల్లా కూర్చుని ఉన్నారు. దాని అవుట్కమ్ ఆల్రెడీ సిట్టోడు మెజరబుల్ ఫెయిల్యూర్. ఎక్కడ FIR కాపీలో కానీ దేంట్లో కానీ, ఆఖరి కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో కూడా సంతకం తీసుకున్న ఉదంతాన్ని కూడా గౌరవ న్యాయస్థానాలకి అట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఇది దేర్ ఇన్క్యాపబిలిటీ. సిట్టోడికి ఏముంది? మాకు దైద్యం పోయింది, ఈడీ వాడికి అప్పు చెప్పేస్తే మేము చేతులు కొనుక్కుని పక్కెళ్ళి ఆడుకుంటాం. దీనివల్ల నలిగిపోతుంది పోలీసు వ్యవస్థ. ఇది వాడమంటే పొడుచుకొస్తున్నాయి ఒక్కొక్కడికి. ఏం సాధిస్తారు? కొండంతవి ఎలాగని పడ్డం, అంతే కదా. రెడ్ బుక్ రాజ్యాంగం. నిన్న నరేంద్ర మోడీ గారిని కలిసేశారు. మామిడిపల్లి ఏమో సాధారణంగా మన తాత ఇంటికి వెళ్తే మామిడిపల్లి ఎట్టుకొస్తాం, తాతగారి ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి మామిడిపల్లి తీసుకెళ్ళి ఇచ్చి 2వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తామండి. చేసుకోండి, ఎవరికి కావాలి. ఏడు సాధిస్తారు ఏ ప్రాతిపదిక మీద అంటే దానికి ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. 100 రోజులు 150 రోజులు పైచీలకి పథకాలు నడుస్తున్నాయి. ఏడి జైల్లో పెట్టడానికి 150 రోజులు ఇతను జైల్లో పెడితే పార్టీని అవును నడిపిస్తాడు. ఇది ప్రశ్న. ఎందుకంటే సజ్జల మీద, పేరుని, అంబట్రాంబ వీళ్ళందరి మీద కేసులు బిక్కులు ఆడుకుని ఉంటారు కదా, పార్టీని అవును నడిపించేస్తారు. మళ్ళీ తిరిగి వీళ్ళు చెప్పేది భారతమ్మ పేరు రానివ్వకుండా లాబింగ్ చేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి పేరుకే దిక్కుదేమో లేదంటే భారతమ్మ పేరు ఒకటి. మళ్ళీ తెలుగు ఉన్నోడికి ఎవడని చెప్పొచ్చండి. ఒకడేమో 2 గంటల పైచీలకు నేను డైపర్ వేసుకొని కూర్చోగలను అన్నాడు ఆడు ఓనర్ వాడు కిరసనాలు అమ్ముకునేవాడు. ఇంకోడు సార్ నేను ఫుల్ ట్యాంక్ కంటైనర్ పెట్టానంటే కనీసం గంట పడుతుంది సార్, ఆ గంటలో నేను డిబేట్ చేసేస్తానని కూర్చున్నాడు ఒకడు. పెట్రోల్ బంకులు పెట్టుకొని డీజిల్ కొట్టుకొని పెట్రోల్ కొట్టుకునేవాడు ఒకడు. మూడోడు సార్ నేను పౌడర్ వేసుకొని ఏసీ పెడితే చాలా కరగకుండా ఉంటే నేను చెప్పినంత పులిహార స్టోరీలు ఒకటి చెప్పలేరు సార్. రేపు పొద్దున మా అర్ణబ్ గోస్వామి గారిలాగా నావికుల చర్చనీయాంశాలు అయిపోతే పులిహార కదా సార్ వండిపడి వచ్చాను వార్తలు రాసేవాడు వాడు. వీళ్ళతో పెట్టుకుని నూంజిడ్డు రాతలు ఈ శతారలతో ఏమవుతుందో చెప్పమన్నారు సరే. ఎందుకంటే వంశీ కేసులో 872 కింద దాన్ని యాడ్ చేసి జైలు లెటర్ కదా వెళ్ళదాకా. లేకపోతే పీకోలో వస్తాను ముసలోడు అయిపోయి లోపల అలాంటి వ్యాపారం మొదలెట్టారు. పత్యాపారం అంటారు దీన్ని. ఎవరికి కావాలి ఈ పత్యాపారాలు? వాస్తవానికి దగ్గరగా నిజంగా లిక్కర్ స్కామ్లో అట్రిబ్యూట్ చేస్తే దమ్ముంటే ఎక్స్చెకర్కి ₹1 లాస్ అయిందని గతంలో ప్రూవ్ చేసే దమ్ము ధైర్యం సామర్థ్యం ఉందా? లైసెన్స్ ఫీజులు అంటే గవర్నమెంట్ షాప్స్లో అని చేసింది. అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది. స్పిరిట్ కొనదెవరు? ప్రభుత్వం. స్పిరిట్ అమ్మిందెవరు? ప్రభుత్వం. లాగ్ బుక్స్ చూస్తే తెలియదా? జస్ట్ బీకామ్ చదివిన అకౌంటెంట్ కింద అపాయింట్ చేస్తే లెక్క తెచ్చి ఇచ్చేస్తాడు. వాటికి అనుగుణంగా కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి, బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఉన్నాయి. మీ సేల్స్ ఎంత అండి? 72,000 కోట్లు. వీళ్ళ సేల్స్ ఎంత అండి? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల పైచీలక. ఈ 2 ఎక్స్చెకర్కి ఇచ్చిన సమాధానమే కదా. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో వీళ్ళు ప్రధాన కదా తింగరతనం కూడా చెప్తాను. ఈ గోవిందప్పని ఎత్తుకొచ్చారు కదా,
ఈ బుద్ధి తక్కువ సన్నాసి మేళం పేపర్లో రాసిద్దేడు తెలుసా, బ్రాండ్లు అమ్మనివ్వకుండా అడ్డుపడినందుకు బ్రైబ్ ఇచ్చారట. తెలుగు ఉందిరా, ఎవడన్నా నా ప్రోడక్ట్ అమ్మితే నీకు 10 రూపాయలు కమిషన్ ఇస్తాను, అయితే 20 రూపాయలు కమిషన్ ఇస్తాను అంటాడు. ఒరిజినల్గానే వాళ్ళు కమిషన్ ఇస్తారు బ్రాండ్లు అమ్మితే. అవన్నీ నిలువరించి ఎక్స్చెక్కర్కి రూపాయి రాకుండా చేసుకుంది ఎవడు? చంద్రబాబు. ఉన్న లెక్కలు అమ్మాడు. వీళ్ళు ఈ పురంధేశ్వరమ్మ వీళ్ళందరూ చెప్పినట్టు లెక్కలు మరణాలంటే చదువుకుని వస్తున్నాం కదా మనం కూడా. దిక్కుమాల పనికిమాలిన పేపర్లు, అర్థం పద్ధతిలోని సన్నాసి బోచిడి పేపర్లని చదువుతున్నాం కదా మనం కూడా. అట్లా ఏమైనా ఎక్కడైనా మనకి ఈ లెక్కల మరణాలు ఏమైనా ఉన్నాయి? ఏలూరులో అట్లా కల్తీ మద్యాలు దాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు. కల్తీ మద్యాలు అంటే గొడంపాలు అవన్నీ. ఈ 99 రూపాయలతో 150 రూపాయలకి అమ్ముతున్న కేసులతో ఎవడైనా చచ్చినోడు ఎవడన్నా ఉంటే వార్త మాట్లాడదాం రండి. గత 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ తీసి డిబేట్ పెట్టండి. ఎవడన్నా నోటికి వచ్చిన మాట వెనకొచ్చిందా బాంబుతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఎవరు సమాధానాలు ఇస్తారు మీకు? మీకు ఇవాళ నచ్చింది టక్టగా రెడ్ బుక్ తీశారు, టక్ రాసేసారు 4 పేర్లు, దొరికినోడు దొరికినట్టు. ఒక ఓఎస్డీని సస్పెండ్ చేసాం, ఎస్పీని ఇంట్లో కూర్చోపెట్టాం, ఒక డీజీ స్థాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసాం. అవుట్కమ్ చెప్పండి రా భయ్. వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మీరు ముద్రలేసి వ్యవస్థను మీకు నచ్చినట్టుగా మలుచుకుందామని ప్రయత్నిస్తుంటే ఎవరు చేయగలరా? దానికి సమాధానం ఇవ్వడం చెప్పగలరా? అయితే మీరు చెప్తుంది ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇందుకే అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే అధికార దర్పం చూపించడానికి వచ్చారు. అధికార దర్పంతో ఏం చేస్తారు? అలా ఆడింది ఆట, పాడింది పాట. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా? ఏదైనా చేసి మేము అరెస్ట్ చేయగలం, ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అధికారం ఇది తప్ప పరిపాలన జరగట్లేదు ఆంధ్రప్రదేశ్. ఏది మీరు చెప్పండి, పరిపాలన అంటే ఏంటో ఒకసారి గుడ్ గవర్నెన్స్ మీద మాట్లాడదాం. పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి ఎరుబోగులోడు కాబట్టి, ఏది అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టి. అందరూ చెప్పారు రైతు రుణమాఫీకి డబ్బులు అనౌన్స్ చేయమని చెప్తున్నావు, చేయడు. అతను ఏం చెప్పాడు? వీళ్ళు కూటమి కట్టకపోతే నిన్న నల్లమూత ప్రసన్న కుమార్ ఎవరు మాడుతూ, ఆయన రాజమౌళి గారు వీళ్ళందరూ మాడుతుంటే మాటలు విన్నా. సత్యనారాయణ గారు వెళ్ళాడు. నాకు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి మీద మాడుతున్న మాటలు చూస్తే సుజనా చౌదరి సీఎం రమేష్ పొన్నెట్టుకున్నాడు. ఆయనకి పొత్తు ఎందుకు పెట్టుకోలేదు నేను చెప్తున్నా. అవునవును మాట్లాడుతున్నారు నిన్న. పొత్తు పెట్టుకోవాలంటే సీఎం రమేష్ సుజనా చౌదరి చేసిన లవ్వింగ్ అదే. పొత్తు లేకపోతే మనం బతకలేమని. పొత్తు లేకపోతే ఆయన బతకలేడని పరిస్థితి ఆయనకి తెలుసు. కానీ పొత్తు తీసుకుంటే రాష్ట్రం బతకదని పొత్తు తీసుకున్న మనిషి ఎవడు అంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇలాగా వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది, కిరణ్ లేనేదిరా, లేదు. రూపాయి ఆదాయం ఉందా, లేదు. పోలవరం హైట్ తగ్గిస్తున్నారు, తగ్గించినా పర్లేదు సార్, కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం సార్. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కళ్ళ ముందు అమ్మేస్తున్నారు సార్, అమ్మేసినా పర్లేదు సార్, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు అధికారమే పరమావధి. ఇవి రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. వీటి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని జడ్డోళ్ళు మనం ఎర్రోళ్ళం మేము, మీలాగా రైతు రుణమాఫీలు 13,500 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానా తిప్పలు పడిస్తున్న డబ్బులు కాకుండా 20,000 ఇస్తాము అలాంటి అబద్ధాలు ఆయన చెప్పలేపాడు. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేయడానికి నాకు కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే సాధారణంగా ఉద్యోగస్తుడికి ఎవరికైనా ఇన్సెంటివ్ బోనస్ అంటే సంవత్సరం పాటు పనిచేస్తేనే కానీ ఎవరు రెండులో. అలాంటివి జరగాలంటే ప్రభుత్వం కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలి. ఉదాహరణకి లిక్కర్ పాలసీ త్రూగా 10 రూపాయలు రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరుగా వచ్చిన ఉదంతాన్ని పునర్నమనం చేసుకుంటూ దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకో 10 రూపాయలు వస్తే ఈజీగా పెంచగలన్న ప్రాథమిక ప్రతిపాదనలతో ఆయన ప్రభుత్వ స్థాపనకి అర్హులు చేశాడు. అంతేకాని అబద్ధాల పునాదుల మీద ఆనాడు రైతు రుణమాఫీ కాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వ ప్రజలు అమాయకత్వంతో ఇస్తారు చేట్లపాట్లో 3,000 పెన్షన్ 4,000 స్పాంటేనియస్గా వస్తుందన్న దగ్గర మీరు ఈల్డ్ అవ్వచ్చు, అతను ఈల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే పొత్తు ఆయన్ని అడిగారు. ఎందుకంటే రాష్ట్రం మీద ఈ విధంగా దోపిడీ జరుగుతుందంటే ఉర్ర మీరంతా మన అనుభవాలు 40 సంవత్సరాల పైచీలకి మీరు అందరికీ ఉండొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎవరికి రాని మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ 2 నేషనల్ ప్రభుత్వాన్ని చూసాడు, ఒక కాంగ్రెస్ని ఒక బీజేపీని. ఈరోజు రాష్ట్రానికి చేస్తున్న దాష్టికానికి ఒక బాక్రానంగల ఆనకట్లాగా 5 సంవత్సరాలు నిలబడ్డాడు. 5 సంవత్సరాల ముందు ఏం జరిగిందో 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఆళ్ళ కొట్టుకు చచ్చి ధర్మ పోరాట దీక్షలు చేసుకున్న తెంగర వేలానికి మళ్ళీ మీరు అధికారం ఇస్తే అడ్డిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన సమక్షంలోనే ప్రధాని అక్కడ కూర్చోబెట్టి మన అందరి ముందు మాట్లాడాడు మొగాళ్ళలాగా. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు పరిరక్షిస్తారా, మమ్మల్ని పరిరక్షించుకోమంటారా, ఇది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ అన్న దగ్గర ఈ తెంగరి కెరసనాల డబ్బాడికి రాతలు రాయలేక ఇంగ్లీష్లో మాట్లాడాలా. 5 కోట్ల పైచిలుక ప్రజలకి సమాధానం చెప్పే భాష, అథెంటికేటివ్ భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తెలుగుతో ప్రశ్నించి సమాధానం చెప్పే దగ్గర ఆ చెవిలో ప్రాంప్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అవుతుంది. మీలాగా జింగి చిక్కం అని జేమ్ చంద్రన్న ఇంప్రూవ్డ్ వెర్షన్లో మీకు మీరే పాడితే ఎలా ఉంటుందో తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ మాడిన భజన కార్యక్రమం మనం విన్నాం.
పోలవరం అవును. ఓపెనింగ్కి వచ్చినప్పుడు అలాంటి పని చేతకాక ఒక పెద్ద స్థానంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్న స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే దేశ ప్రధానిగా దేశానికి తండ్రి స్థానంలో ఉన్న అతనికి ఎలాంటి విన్నపం ఇచ్చాడో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించు అన్న కాన్సెప్ట్ని ఎప్పుడైతే అట్రిబ్యూట్ అయిందో డ్రైవ్ అయిందో 5 సంవత్సరాలు పోలవరంకి మట్టే లేదు. ఏడు ఎందుకు ఏడంటే అది మంద కాదు, మన దాని కాని దాంట్లో సీతాపతి లక్ష్మీపతి ఎవరాలు చేయలేదు. మీరు చేసి మీ గడ్డి మీరే తిన్నారు. పోలవరం ఏటీఎంలో వాడేశారు. ఎవడరా బస్పాలు అవుతాడు? ఈ చేతనైతే రివర్స్ టెండరింగ్లో డబ్బులు తగ్గించి ఇచ్చారు. నీకు చేత అయితే కట్టు. ఆడికి చేత కాదన్న విషయం ప్రజలకు తెలియజెప్పగలిగాడు. అది క్యాపబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మీరా ఎత్తు తగ్గిస్తానన్న మాట్లేదు, పోలవరం ముంపు మండలు వెనక్కి తీసేసుకుని ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వక్కర్లేదన్నా బాధ్యత లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వం అంతకన్నా ముందు ప్రభుత్వాలతో కష్టాలు మీకే వచ్చాయి. తీరా చూసుకుంటే రాష్ట్ర ఖజానా పిరమిడ్ చేయట్లేదు. నా దగ్గర డబ్బులుంటే మీకు ఖచ్చితంగా చేస్తాను, నన్ను క్షమించండి అన్న దాతృత్వం చాటుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి. పోలవరం ముంపు మండలాలకు వెళ్ళి ఇజ్ ఇట్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్ ఆర్ నాట్? ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని తెలియజెప్పినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో దళారుల వ్యవస్థ లేకుండా చేసిన ఒక ట్రాన్స్పరెంట్ అదర్ దాన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ తప్ప అన్ని సచివాలయ వ్యవస్థలుగా ప్రజలకు అందించిన ఉదంతంలో ట్రాన్స్పరెన్సీ చూపించింది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 95% కరప్టెడ్ ఫెలోసే. మిగిలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎవడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దాతృత్వం చేస్తుంది. దానికి కూడా నిన్న కాక మొన్న మాడింది పురంధేశ్వరమ్మ, పెనమసాని గారు కూడా మాడుతున్నారు దీని గురించి. ఎప్పటిదాకా అలా బాలకృష్ణ గారి డైలాగ్లాగా నోరు పెగరలేదే అంటే అవకాశవాద రాజకీయాలకు ఎవరు తెలుపుతున్నారు? అంటే విద్యుత్ మీటర్లు పెడితే ఎరగొట్టి మన పాదయాత్రలు చెప్పే కదా లోకేష్. మరి ఇప్పుడేమైంది? చాలా మంచిదా? ఏం జరుగుతున్నాయో సార్ గమనించండి సార్. పేపర్లు చదివి బుర్ర ఖరాబ్ చేసుకోకండి. ఆ భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలకి వీళ్ళే ఆజ్యం పోస్తూ ఆ రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించిన ఇద్దరు దైత్యుల్లో వాళ్ళు ఎవరంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారి టీం ఒకటి, ఇంకోటి దిక్కుమాల పేపర్లు. వీళ్ళు జర్నలిజం విలువలకి ఎప్పుడూ తెలియదు కలిగి ఇచ్చేశారు. అవకాశవాద స్వార్థ ప్రయోజన పరిరక్షణ కోసం చేస్తున్న దరిద్రాన్నే జర్నలిజం అని పేరు పెట్టారు దానికి. నెక్స్ట్ ఇంకొకటి, మీలాంటి పొలిటికల్ అనలిస్ట్ ఎవరు మాట్లాడుతుంటే విన్నా, జగన్మోహన్ రెడ్డి డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాడు, డబ్బు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాడు, 1 రూపాయి తీసుకోవడం ఎవరి వల్ల కాదు అన్న. మరి అలాంటి వ్యక్తి దగ్గర ఇలాగా చేసే స్కామ్ మద్యం కుంభకోణం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు బోరుగొండ లలిత జ్యువెలర్స్ కూడా చెప్తే మనం ఏంటో డబ్బు ఎవరికి పుట్టిన రాదు చెట్లకు ఖైదని. మన అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్చెక్కర్లో 1 రూపాయి డీవేట్ కాకుండా పరిరక్షించింది. కష్టంగా ఉంది మీకు? కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ఈ రోజు దగ్గర 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఇట్ ఈస్ బీన్ టేస్టెడ్. ఉగాది పచ్చళ్ళగా ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైము ఉగాది అంటే మనకి మొదటి రోజే కదా, అది చాలా బెటర్గా ఉంటుంది. కడవా సచ్ అంటారు ఇందులో. అవి చాలా కఠినంగా ఉంటాయి డైజెస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి కుళ్ళు పట్టిపోయి ఎక్కడ ఇది లేకుండా ఉన్న దగ్గర నేను ఎందుకో చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు గారికి ఒక చిన్న కితాబిద్దాం. ఇదే సింగిల్ విండో అని చెప్పి ఈ సేవ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఈ సేవలో ఉన్న సేవలండి. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చి దగ్గర 32 సేవలు దాంట్లో జోడించిన తర్వాత వచ్చిన మీ సేవ ఎలా ఉంది? ఇవాళ సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? అంటే వ్యవస్థ ఇంప్రూవ్మెంట్కి రాజకీయ ఆర్జుడైన మీరే ప్రయత్నించిన దానికి సత్ఫలితాలు వస్తే కూడా మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పటికి వస్తుంది? అంటే అదే మురికి కూడల్లోనూ అదే మురికి కూపాల్లోనూ స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళలో కూడా ఇంకా భారతాన్ని అలాగే అనగదొక్కడానికి మళ్ళీ మీరు జట్లు కడితే ప్రసన్న కుమార్ రెడ్డి అట్టుడు పొత్తు లేకపోతే ఎలాగంటే ఆ దరిద్రాన్ని వదిలించే కొత్త తరం రాజకీయానికి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి మనకే కనబడకపోతే, మీలటి వాళ్ళకే కనబడకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఎవరిది బాధ్యత? రాచమల్లి చెప్పినట్టు యాక్యురసీ, ప్రజల్ని గుడ్డిగా నమ్మిన ప్రభుత్వ అధినేత ఎవడని ఉన్నట్టు వాడే జగన్మోహన్ రెడ్డి. నమ్మినవాడు నమ్మక ద్రోహం చేసేటంటే బాధితుడు అంటే ఆడే జగన్మోహన్ రెడ్డి. నమ్మినవాడు మోసపోయాడని వాడి మీద మనకి ఎప్పుడు జాలి ఉంటుంది తప్ప వాడి మీద కర్కశత్వం ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి ధీమా. నమ్మక ద్రోహం ఎవరు చేశారో అతనికి మనసే వాచే తెలుసు. నమ్మినవాడు ద్రోహం చేస్తే దాన్ని భరించేవాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి. భరిస్తున్నాడు కాబట్టి బాధలు అతనికే ఉంటాయి. ఆ భరిస్తున్నాడు కాబట్టి బాధలు అతనికే ఉన్నప్పుడు ఏం చేయాలి? బాధల నుంచి బడబాగ్ని ఎలా వస్తుంది? ముందు బాధపడితేనే కదా అమృతం వచ్చింది. దాని గలంలో మింగిన శివుడు గొప్పవాడా, అయితే అమృతం తాగి అందరూ దుఃఖాలు తిరుగుతున్న వాళ్ళు మంచి వాళ్ళ అంటే ఆ గలాన్ని మింగిన హరాలను మింగిన శివుడే నాకు గొప్పవాడని చెప్తాను. సార్ ఇప్పుడు ఇంత చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిన్న కూడా మరి వార్తలు వీళ్ళన్నీ కూడా 400 కేజీలు బంగారం కొన్నారు అది ఇదని చెప్పేసి రాస్తున్నారు. 400 కేజీలు బంగారం ఏంటి అసలు అది? ఏహే
400 కేజీలు అండి సార్. అంత కూడా తోచి తూకం వేసారా? సరే, మీరు పచ్చళ్ళు అవన్నీ సీల్ బాటిల్లో వేసినప్పుడు ఆ గ్రాములు వాటితో వెయిట్లు ఉంటాయి సార్. బంగారం ఎవడో థర్డ్ పార్టీ కొనుడిది మీరు ఎక్కడి నుంచి తోచగలరు సార్? ఏ తూకాలు ఉన్నాయి మీ దగ్గర? ఎవడో మీకు జర్నలిజం నేర్పింది? నాకు తెలియక అడుగుతున్నాను ఎవడైనా సరే. ఇదేంటి రామారావు గారు గజ దొంగ సినిమా అనుకున్నారు రేటు? అలా మొత్తం ఎత్తుకొచ్చి డైరెక్ట్ కారు అలా ర్యాంప్ నుంచి పైకి వెళ్ళిపోగానే కారు కూడా బంగారం అయిపోతుంది. చూసారా సినిమా? అది చూసినట్టుకున్నాడు వాడు జర్నలిస్ట్ రాత్రి. ఆ పెట్టకదరే నాకు తెలిసి అలా పులిహేర రాజా గారు రాస్తారు వెళ్ళేటివి. మొహం అంతా ఇలా దుమ్మెత్తిపోయినట్టు ఇంత పౌడర్ కొట్టుకుని ఆ పులిహేర స్పెషలిస్ట్ ఆడే. అసలు మనకు తెలియక అడుగుతున్నావు ఎవడైనా సరే. ఎవడైనా సరే మహా అయితే నీకు వాళ్ళ ఇంట్లో నెల జీతం వచ్చి బోనస్ వచ్చిందనుకో, మీ ఆవిడకు ఉంగరం లేదా చెవులకు దుద్దులు ఏదో కొంటావు. అది ప్రామాణికంగా తీసుకుని ఏకంగా బంగారు బిస్కెట్లు ఇదే స్మగ్లింగే పని చేస్తుంది అనుకుంటా ప్రభుత్వం. అసలు నాకు తెలియకడుతుంది. లిక్విడ్ ఫామ్ ఆఫ్ ద క్యాష్ తీసుకోవడం ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా రద్దు చేసింది ఎక్కడైనా? ఇదైనా కిరాణా కొట్టెట్టుకుని ఇంట్లో లోపల వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చారా? తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెంగరోడికి ఎవరికి చెప్పలేరు. మరి తెంగర మేళం క్యాష్ తీసుకుంది ఎక్స్చెక్కర్కి మళ్ళీ రీరిపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇంటి పన్ను క్యాష్లో కూడా కట్టచ్చు. మీరు అర్థమవుతుందా? ఎవరైతే నరేంద్ర మోడీ టెక్నాలజీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు దానికి కనిపెట్టాడు అని అన్ని మీరు పెట్టకథలు చెప్పుకోవడం బాగానే ఉంటాయి. కానీ ఇవాళ మార్కెట్లో క్యాష్ రద్దు చేసిన ఉదంతం లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టిల్ టేకింగ్ ప్లేస్. నియంత్రించడానికి జగన్మోహన్ రెడ్డి ఆప్ట్ చేసింది ఏంటంటే లిక్కర్ షాప్ రేడియస్లో ఏటీఎంలు పనిచేయని ఉదంతం, లిక్కర్ షాప్ రేడియస్లో ఏటీఎంలు లేని దగ్గర స్వీయ నియంత్రణలో కొంతలో గుడ్లు మెల్లైన పని వస్తుందని చెప్పి లిక్కర్కి ఓన్లీ క్యాషే తీసుకున్నాడు. అవ్వచ్చు, తప్పు రైట్ పక్కదిద్దాం. డిజిటల్ మనీ జరుగుతుంది, అది కూడా లేనప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. అది కూడా రైటో రాంగో పక్కదిద్దాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సామాను ఖరీదు ప్రభుత్వానికి అబ్కారీ వ్యవస్థడు. సరే, నేను ఇవాళ వచ్చిన కలెక్షన్ బంగారం కొట్టుకు ఇచ్చాను సార్, మీరు వెళ్ళి బిస్కెట్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అని ఎవడని చెప్పి ఎంతమందికి చెప్పాడు? ఒకసారి అబ్కారీ వాడిని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళ పర్యవేక్షణలు ఉన్నాయి కదా లిక్కర్ షాప్లో ఉన్నాయి. ఎక్స్చెక్కర్ నుంచి 4,000 12,000 మందికి ఎక్స్చెక్కర్ నుంచే కదా జీతాలు వెళ్తూ వాళ్ళు కూడా పని వాళ్ళ కింద అక్కడే ఉన్నారు. దాంట్లో ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఉదాహరణకి స్పిరిట్ కొని అమ్మింది ప్రభుత్వం, అమ్మిన దానికి ఉదాహరణకి ప్రభుత్వం మద్యం రేటు నిర్ణయించిందా, షాప్లో ఉన్న అబ్కారీ వ్యవస్థ మద్యం నిర్ణయించడే? చెప్పండి. జర్నలిస్టులు అయితే మీకు అర్థమవుతాయి సార్. మీరు డైపర్ బ్యాచ్లు, పౌడర్ డబ్బా బ్యాచ్లు, నూనె వేసుకుని ఇంకు రాతలు రాసే బుర్ర తక్కువ మేళం అంచేత మీతో కాదు సార్. అంచేత అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం చేసుకోవాలంటే వాస్తవానికి డబ్బులు ఉంటే బంగారమే కొనరు, ప్లాటినం కూడా కొనొచ్చు, అయితే ఇంకా వెండి కూడా కొనొచ్చు. ఇంకా కావాలంటే ప్రజలకి సంక్షేమం కూడా చేయొచ్చు. ఈ 4 క్వశ్చన్స్ ఒకసారి ప్రజలకి ఆప్ చేస్తే, నేను కాదు మా గొల్లపూడి ఎంతమ్మా ఇవాళ గౌరవ హోంమంత్రి గారు ఆవిడే చెప్పింది, లెక్కర మిషన్ డబ్బులతో మీకు ఇస్తున్నారు సంక్షేమం అని. కరెక్టే కదా. ఎక్స్చెక్కర్కైనా చెట్లకి కాదు కదండి మా బోరుగుండ ఆయన చెప్పినట్టు. ఆ వచ్చిన డబ్బులు ఎలా ఇస్తున్నారు అన్నదానికి ప్రశ్న సమాధానం. ఏ రూపంలో ఇస్తున్నారు? సంక్షేమ రూపంలో ఇచ్చారు. అది మీ కడుపు మంట. ఎందుకంటే ఇవాళ మీరు లోపు పెట్టి అడిగారు, లెక్కర్ షాపులు అమ్మేశారు, వచ్చిన డబ్బులు ఎవరికి? మీ జేబుల్లోకి వెళ్ళి. సంక్షేమం చేయండి అంటే అబ్బ స్టోరీలు చెప్తున్నారు. అబ్బ స్టోరీలు చెప్తే సారాంశం ప్రజలు ఏమని గరిస్తారు? రాష్ట్ర ఖజానాకి డబ్బులు రావట్లేదు. ఎందుకు వస్తాయి? నువ్వు బ్రోకరేజ్ వ్యాపారం మొదలెట్టిన తర్వాత, దాంట్లో కమిషన్ వ్యాపారం మొదలెట్టిన తర్వాత యాడ్ నుంచి వస్తే గతంలో చేసిన పని అదే. బంగారు బాతుకుడు కదా. ఈసారి 14% కమిషన్ పెంచి రోజు ₹1 కాకుండా ఒకేసారి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత డబ్బులు వచ్చి రాష్ట్ర ఖజానాకి? మీ టైంలో ఎందుకు రాలేదు? అవును సార్. ఇవి మాట్లాడేవాళ్ళు లేడు. ఇంకా మన దగ్గర తపేలాశాలను లేవు, జర్నలిజం కానీ జర్నలిస్టులు లేరు. ఇది వాస్తవాలు. బంగారం బిస్కెట్లు కొనిసారట, నేలమాలిగల్లో డబ్బు ఉంది, నేలమాలిగల్లో డబ్బులు దాచేశారు. తర్వాత ఇదంతా ఈడీ ఎందుకు వస్తుందంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. క్లూలు దొరకట్లేదు సార్. విజయసాయిరెడ్డి గారు మీరు కూడా వచ్చే మాట చెప్పింది 100 కోట్లు. అరే ఏ3 కొన విజయసాయిరెడ్డి బయట ఆడుకుంటాడు ఎందుకు రూపాయి? ఎక్కడో ఏ 33 34లో ఉన్నాడు. ఎలాగుందంటే అలా సినిమా ఒకటి ఉంటుంది డైలాగ్ తెలుసా? ఏటర్ హీరోను విలను కొట్టుకుని కమెడీని చంపిస్తారు ఏటర్ మధ్యలో అన్నట్టు. ఈ డిబేట్కి మీకు గెస్ట్ కోఆర్డినేటర్ ఉంటాడు, ఆయన నన్ను పిలుస్తాడు. నన్ను డిబేట్లో నేను 4 మాటలు మాడవచ్చు, మీరు 4 ప్రశ్నలు అడగచ్చు. మన ఇద్దరు గెస్ట్ కోఆర్డినేటర్ని జైల్లో పెడితే కామెడీగా లేదు. అలాగే ఉంది వ్యాపారం. అంచేతాడు గోల్డ్ బిస్కెట్ ప్రజల్ని ఎలాగోలాడు చెప్పిన అబద్ధాన్ని, ఒక అబద్ధంతో మొదలెట్టిన ప్రస్థానం ఎలా ఉంటుంది? 100 అబద్ధాలు, 1000 అబద్ధాలు, సచ్చిదాకా అబద్ధాలే. అదే వాళ్ళ బతుకులు. ఆ బతుకులు ఎవడో మార్చలేడు. అవి పుట్టుకుతో వచ్చాయి, పుడకల దాకా పోవు. మా ఫ్రెండ్ వాడు బాగా చెప్పాడు. అరే ప్రతి దాంట్లోనూ అలా కళాంజలి బొమ్మలు పెట్టారు, విగ్రహాల స్మగ్లింగ్ అట. నేను కూడా కదా చుట్టపోల్లో బయటకు వచ్చి చెప్తారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్, ఆర్బీఐ వాడు బాంబే ప్యానీలు కలిపి కల్లాపు చేరినట్టు జరుగుతుండు. అతనికి కొడుకు వచ్చి చెప్తుండు, మా నాన్న ఏదో అడ్డమైన పనులు చేస్తే నాకేటి సంబంధం అంటుండు. ఇది వాళ్ళ విశ్వసనీయత. ఈ విశ్వసనీయతకి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి. అంచేత అది రాసింది నిజం అనుకుని భ్రమల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఉండండి. ఇటుపక్క 40% ఉన్నారు, మీకు 40% ఉన్నారు.
కలిస్తే ఏమైందో మీకు తెలుసు. కలిసి ఉంటే కలత సుఖం సినిమా చూస్తుండ్రు. చూడండి. యాదవ్కి భారత్ పాటలు పాడుతుండ్రు మీరు పవన్ కళ్యాణ్. మా చెడ్డ బాగుంది, ఎర్ర సొంపుగా ఉన్నాయి, కంటిన్యూ అయిపోండి. 5 ఏళ్ళు మీకు అడ్డు అప్పు లేదు. తర్వాత భారత రాజ్యాంగం ఏందో, రాజారెడ్డి రాజ్యాంగం, ఎర్ర బుక్ రాజ్యాంగం అని అన్నప్పుడు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మాకుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. వన్ ఫైన్ డే దే విల్ బి ఎ డోర్స్ ఓపెనింగ్ డే. నాకు తెలిసి మా సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ నేను మా కంపెనీలో పనిచేసినప్పుడు చూసేవాళ్ళు. ఆ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి బిల్డప్లు ఉండేవి. వాళ్ళ బిల్డప్ రాజాలే. కరెక్ట్గా ఎండీకో సీఈఓకి వాడుకో మంట ఎక్కిపోతే దాన్ని బయటకు వేసినప్పుడు కిటికీలోంచి కిబుక్కుమంది అన్నివారు. ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశారు. 23 సీట్లతో, వీళ్ళు 11 సీట్లతో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ 2 ప్రభుత్వాలకి ప్రజలు ఎలాంటి గుణపాఠాలు నేర్పుతారో మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు. అంటే దీంట్లోంచి వచ్చే వైపరీత్యాలు ఎలా ఉంటాయో రాబోయే రోజులు కాలం నిర్ణయిస్తాయి. ఓపిక పడాలి. ఫైనల్గా ఇంత సీరియస్గా లిక్కర్ స్కామ్ నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? 28వ తారీఖున సరదా పడుతున్నారు. చేయమనండి సార్. వాళ్ళు ఏంటంటే శ్రీనివాస్ని అరెస్ట్ చేయలేదు, శ్రీనివాస్ బదులు ఓఎస్డీని మేము అరెస్ట్ చేయగలిగాం. పవర్ అంటే ఇది. అలాగే వెన్నుపోటు రాజకీయాలు అంటే విజయసాయి రెడ్డితో వీళ్ళందరితో వెన్నుపోటు రాజకీయాలు చూపిస్తున్నారు. జడ్జిలకి, లీగల్ టీములకి కూడా అంతు చిక్కని ఆర్గ్యుమెంట్లు చెప్తున్న మేధా సంపత్తికి వాళ్ళే సెట్. ఇలాంటి ఎడ్డమాలోకలను పెట్టుకున్నామని సిగ్గుపడిలా జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే, మూడోది ఏంటి లాస్ట్కి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించిన తర్వాత, దండాలు పెట్టుకున్న తర్వాత, మామిడిపల్లి ఇచ్చిన తర్వాత 28వ తారీఖు తెరలేపారు. చూద్దాం ఎవడైనా ఆపగలిగాడా? సూర్యుడు నా చేత్తో ఆపినట్టే ఉంటుంది. వాళ్ళ నిర్ణయానికి రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు ఉండదు. ఆ కరువు కాటకాల్లో రాష్ట్రం ఉందో లేదో అన్నదో అనవసరం. వాళ్ళు కరువు తీరిలా పని చేసుకోవడం వాళ్ళ సార్ ప్రాథమిక చేయం. అన్నీ చూశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎత్తుపల్లాలన్నీ చూశారు. ఎత్తుపల్లాలన్నీ చూసిన తర్వాత ఆటుపోట్లు చూడలేదు అనుకున్న భ్రమల్లో ఉన్నారు. ఇంతకన్నా భయంకరమైన ఆటుపోట్లు చూసి వచ్చాడు. 16 నెలల జైలు చూశాడు. అమ్మ చెల్లి చేసిన ద్రోహాలు చూశారు. నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం ఎలా చేశారో చూశారు. అనవసరమైన మాటలు బయట ఉండి ఎలా మాట్లాడుతున్నారు అన్నీ విన్నాడు. పని ఇచ్చిన తర్వాత టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలని దౌర్భాగ్య అడ్మినిస్ట్రేషన్ కూడా చూశాడు. నిన్న అవకాశవాద రాజకీయాల్లో ఉపయోగించుకున్న వాళ్ళందరినీ చూసి కూడా అతనికి ఇంకా తెలియట్లేదన్న భ్రమలు అవడం ఉంటే అంతకన్నా ఇంకా కామెడీ ఇంకోటి ఉండదు. ఇలాంటి డిబేట్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం, చూస్తూనే ఉండండి టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.